ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే నిజంగా ఒక ఎలాన్ మస్క్ లాగా మల్టీ బిలియనియరా? ఎన్ఆర్ఐ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయా? ఎన్ఆర్ఐ అంటేనే అసలు బంగారం బిస్కెట్లు జేబులో పెట్టుకుని తిరిగేవాడా? ఇండియాలో ఎందుకు ఎన్ఆర్ఐని ఏదో డబ్బున్నోళ్ళలాగా, ఏదో మల్టీ మిలియనియర్ లాగా చూస్తారు? సో ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, అందరికి నమస్తే. యోగ్ స్టాక్కి స్వాగతం. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి అండ్ నాకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్ఆర్ఐ 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 అరే వాడు ఎన్ఆర్ఐ అంటారా, మస్తు డబ్బులు ఉన్నాయంట. ఇండియాలో మైండ్ సెట్ ఎలా ఉందంటే, మనకి నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అసలు నిజంగా ఎన్ఆర్ఐ అంటే మనం ఏదో లారీలలో డబ్బులు తీసుకొని వెళ్తున్నామేమో అనుకునేంత ఆలోచిస్తారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎవరన్నా ఇండియా వెళ్ళి కలవడానికి వెళ్తే హోటల్కి వెళ్ళి కూర్చోగానే ఎవరో పరిచయం చేయడానికి ఒక థర్డ్ పర్సన్ వస్తారు. మనం ముగ్గురం వెళ్ళి హోటల్లో కూర్చుంటాం. కొత్త పర్సన్ని తీసుకొచ్చి మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన హోటల్లోకి వెళ్ళగానే అరౌండ్ టీలు చెప్పబోయే అంటాడు అనమాట. ఇప్పుడు ఈ పక్కన మనల్ని పరిచయం చేయడానికి వచ్చిన అతను కూర్చొని, ఈయన సో అండ్ సో XYZ అండి, మొన్ననే US నుంచి వచ్చారు, ఆయన ఏదో కొంచెం మన ప్రాపర్టీస్ దాని గురించి ఏదైనా స్థలం ఏదో కొనాలనుకుంటున్నారంటే, ఏ టీ క్యాన్సిల్, 2 కూల్ డ్రింక్స్ చెప్పు అంటారు అనమాట. అంటే డబ్బుల కట్ట లారీలో తీసుకొని పోయి మనం అక్కడ దాచిపెట్టాం అనే ఫీలింగ్ అనమాట వీళ్ళకి. కానీ ఆ ఫీలింగ్ ఎందుకు క్రియేట్ అయింది అంటే, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ పనిచేసిన వాళ్ళకి ఒక $50,000, $60,000 అప్పుడున్న రోజుల ప్రకారము జీతాలు ఉండేవి. సో ఖర్చులు చాలా తక్కువ ఉండేవి. ఏది ఏమైనా అబ్రాడ్లో జనరల్గా ఖర్చులు అయితే తక్కువే ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే అది. ఖర్చులు తక్కువ ఉండటాన ఎంతో కొంత నెలకి ఒక 40,000, 50,000, 30,000 మిగిలేవి. సో ఒక ఎకరం కొనాలంటే 20 సంవత్సరాల క్రితము జస్ట్ ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉండేది. ఇలా వీళ్ళంతా ఏంటంటే, అప్పట్లో వెళ్ళిన వాళ్ళు బ్యాచిలర్గా ఉన్న వాళ్ళు అయితే కొంత ఎక్కువ సేవ్ చేసుకుంటారు, పెళ్ళైన వాళ్ళు అయితే కొంత తక్కువ సేవ్ చేసుకుంటారు. ఏదో చేసి ₹1,00,000 ఎకరమో, అలా ఓ నెలకో ఎకరమో, సంవత్సరానికో ఎకరమో, ఎంతో కొంత మిగిలిన 4 డబ్బులు పోగు చేసి అలా అప్పుడు కొన్నారు వాళ్ళు. అవన్నీ ఏంటంటే ఇప్పుడు పెరిగి పెద్దయి పిల్లలు పుట్టి మనవరాళ్ళని కూడా ఎత్తుకుంటున్నాయి అనమాట ఆ ప్లేస్లు. దానివల్ల వీళ్ళంతా రిచ్ అయిపోయారు. ఎవరెవరైతే ఆ జనరేషన్ బ్యాచ్ ఉన్నారో వీళ్ళంతా రిచ్ అయిపోయారు. అంటే వీళ్ళు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలే అలా జరిగిపోతుంది, భూమి వచ్చేసి మొత్తం మారిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలే. ఇన్వెస్ట్ చేశారు, రిచ్ అయ్యారు. అలా కొంత స్లోగా జరుగుతున్న ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిన తర్వాత ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. వీళ్ళ జీతాలు 50,000 నుంచి ₹1,00,000 వచ్చినాయి మహా అంటే. ఆ 1,00,000లో ఖర్చులు పెరిగినాయి. ఖర్చులు పెరగంగా మిగిలిన డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఆబ్వియస్లీ ఇండియాలో సంపాదించేవాడు మిగుల్చుకునే దానికన్నా ఫారెన్లో సంపాదించేవాడు మిగుల్చుకుంటాడు, ఫైన్. కానీ మిగుల్చుకొని కొనాలి అనుకునే టైంకి ఇవి రేట్లు పెరిగినాయి. అంటే ఇప్పుడు మనం అంత ఈజీగా ఏదన్నా కొనాలన్నా కొనలేని పరిస్థితి. అలా గ్రాడ్యువల్గా ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే, ఎవరైనా ఇప్పుడున్న జీతాలకి, ఇప్పుడున్న ఖర్చులకి ఎనీ ఎన్ఆర్ఐ ఒక్క 200 గజాల స్థలం కొనుక్కోవాలంటే కనీసం ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు కష్టపడి దాచిపెడితే కొనుక్కోగలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఫ్లాట్ వచ్చేసి గచ్చిబౌలిలో దగ్గర 2 బెడ్రూమ్ ఫ్లాట్ $1.5, 2 కోట్లు నడుస్తుంది. ఈ $1.5 దాచాలి అంటే వచ్చే $US శాలరీస్లో అక్కడుండే లోకల్ ఖర్చులు పెరిగి, అంటే ఇప్పుడు ఎవరు బాగా దాచగలరు అంటే బ్యాచిలర్గా వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఫస్ట్ టైం జాబ్ వచ్చి పెళ్లి చేసుకునేంత వరకు ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో భయంకరంగా దాచగలుగుతారు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ 4 కలిసి ఉంటారు, రెంట్ షేర్ అవుతుంది, ఖర్చులు షేర్ అవుతాయి, మొత్తం మిగిలిపోతాయి. వాళ్ళు ఏంటంటే తోస్తారు డబ్బులు, ఇండియాకి తోస్తారు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు తోస్తూనే ఉంటారు. వన్స్ ఎప్పుడైతే పెళ్ళి అయిద్దో ఆబ్వియస్లీ వాళ్ళకి సపరేట్ ఇల్లు తీసుకోవాల్సి వస్తుంది, రెంట్ కట్టుకోవాలి, ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు కూడా అంత గొప్పగా సేవ్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎంత సేవ్ చేసినా ఒక 1 బెడ్రూమ్ ఫ్లాట్, 2 బెడ్రూమో 3 బెడ్రూమో ఫ్లాట్ ఇండియాలో కొనుక్కోవాలంటే కనీసం 4-5 సంవత్సరాలు దాచిపెట్టి
ఎన్ఆర్ఐ లోన్ తీసుకుని లోన్లతో కట్టుకునే పరిస్థితి ఉంది. సో మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందో నాకైతే తెలియదు, కానీ కామెంట్లో మెన్షన్ చేయండి ఒకవేళ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చుంటే. నేను చాలా చోట్ల చూశాను, ఎన్ఆర్ఐ అనగానే అరే తోసేయండ్రా వీడిని, వేసేయండ్రా వీడిని, తొక్కేయండ్రా వీడిని, వీడి దగ్గర మస్తు డబ్బులు ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఇచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే అందరికీ ట్యాక్స్ ఇవ్వడంతో సహా మన చివరికి మన చుట్టాలు కూడా అమెరికాలో బాగా సంపాదిస్తున్నాడు అట్రా, లండన్లో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు అట్రా. అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ ఫారెన్లో ఉండే వాళ్ళకి కార్ కంపల్సరీ కావాలి, ఓకే, ఇల్లు సపరేట్గా పెళ్ళి అయితే తీసుకోవాలి. సో ఇల్లు క్లీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. కార్ ఏదో ఇప్పుడు BMW అయినా లేకపోతే బెంజ్ అయినా మనం ఇండియాలో కొనుక్కోవాలంటే కాస్త కాస్ట్లీ, కానీ ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే కొంత ఈజీగా మనం కొనుక్కునే ఛాన్సెస్ అవుతుంది. డబ్బులు పెట్టుకుంటాం, లోన్ పెట్టుకుంటాం, కొనుక్కుంటాం. ఫోన్లు ప్రతి నెల లోన్ కట్టుకుంటాం, కొనుక్కుంటాం. ఏదో మంత్లీ ఇంత టారిఫ్ అనేది ఉంటుంది, ఆ టారిఫ్ కట్టుకుంటాం. కానీ మనము ఆ టారిఫ్లో ఆ ఫోన్ కొనుక్కొని ఇండియాకి వెళ్ళగానే బయట iPhone 15 మెయింటైన్ చేస్తున్నాడు, iPhone 16 మెయింటైన్ చేస్తున్నాడట, బెంజ్ కార్లో తిరుగుతున్నాడట. అరే ఇక్కడ బెంజ్ కార్ కామన్, BMW కామన్. దొడ్లు గడిగే వాడికి కూడా ఉంటుంది ఇక్కడ బెంజ్ కారు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఏ జాబులు చేసే వాళ్ళైనా సరే బెంజ్ కారు BMW కొనుక్కోవడం చాలా ఈజీ. దాంతో జనాలలో ఒక రిచ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ ఇది మామూలు జనరల్ ఇండియాలో బతికేవాడికి ఏ టైం అయితే ఆల్టో కారు, హోండా యాక్టివా ఉండే లైఫ్ ఉంటుందో ఇక్కడ కారు, ఇల్లు కామన్ లైఫ్. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే 2 బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ వచ్చేసి నేను యూకే సంగతి చెప్తున్నా, దగ్గర 1800 to 2000 pounds రఫ్లీ ప్రెసెంట్ నడుస్తుంది. అంటే ఒక 1800 వేసుకోండి. ఎవ్రీ మంత్ ట్యాక్స్ కౌన్సిల్కి మనం కట్టాల్సిన ట్యాక్స్ వచ్చేసి 200 pounds. ఈ కంట్రీలో ఏంటంటే యూకేలో నువ్వు సంపాదిస్తే మస్తు లాక్కుంటారు, గవర్నమెంట్ ఆధారపడి బతికితే హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని పైసలు ఇస్తారు. సో సంపాదించేవాడికి 200 ట్యాక్స్, 215, 230 అలా ఉంటుంది. అదొక 2000 అక్కడికి అయింది. గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని కలిపి ఒక 500, 2500 అవుతాయి. ఆ పైన మిగిలినవన్నీ కారుకి ఇన్సూరెన్స్లు 3, 4 ఎట్లా పెరిగిపోయినట్టు అట్లా పెరిగిపోయినాయి. అదొక ఇన్సూరెన్స్. తర్వాత మిగిలిన ఖర్చులు ఏవైతే ఉంటాయో మన టెలిఫోన్, ఇంటర్నెట్కి దగ్గర 30 to 40 pounds పెడతామంటే 4000, 3000 రూపాయలు మనం పే చేస్తూ ఉంటాం అనమాట. దగ్గర ఇంటర్నెట్ కానీ, తర్వాత మనం కొనుక్కునే సామాన్లకు కానీ ఖర్చు, కానీ గ్రాసరీ ఖర్చు, యాజ్ సింపుల్ యాజ్ గ్రాసరీ ఖర్చు ఒకప్పుడు 100 pounds ఉంటే ఒక ఫ్యామిలీ బతికేది. అలాంటిది ఇప్పుడు అట్లీస్ట్ 800 to 900 మినిమం అవుతున్నాయి. మినిమం ఏది మనం కొంచెం రీజనబుల్గా ఫుడ్ కనుక కొనుక్కుని, స్నాక్స్ కొనుక్కుని, అవన్నీ కొనుక్కుని తినగలిగితే. లేదు అంటే కష్టంగా కట్ డౌన్ చేసుకుని జాగ్రత్తగా బతికితే 500 to 600 ఒక ఫ్యామిలీకి మినిమం అనమాట. అది అంటే బేసిక్గా ఒక బ్రెడ్ కొనుక్కోనో లేకపోతే ఇంట్లో రోజు ఉప్మా చేసుకొని ఇలా బతికితే, చిన్న ఎక్స్ట్రా అవి ఇవి కొనుక్కుంటే, ప్లస్ అది కాక పిల్లల ఫీజులు అంటే ఆబ్వియస్లీ స్కూల్స్ ఫ్రీ కాబట్టి నో ప్రాబ్లం. ఇక మిగిలినవి ఏమన్నా బేసిక్ ఖర్చులు ఉంటాయి, షాపింగ్ అని, ఇవ్వని ఎక్స్ట్రా ఖర్చులు ఏవో అవి ఇవి ఉంటాయి. అంటే సగటు ఫ్యామిలీ జనరల్ ఒక ఫ్యామిలీ బతకటానికి ఇక్కడ అట్లీస్ట్ 3500 to 4000 మినిమం ఎక్స్పెన్సెస్ అనమాట. ఒక 4, 2 పిల్లలు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బతకాలంటే. అదే ఇల్లు కొనుక్కుంటే దానికి సంబంధించిన లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇన్ని బాధలు ఇక్కడ పడతా మనము ఒక 4 రూపాయలు దాచుకుని మధ్యలో ఇవన్నీ అయిపోయి ఒక్కసారి ఇండియా పోయేస్తే మన 5 to 10 lakhs ఎగిరిపోతాయి. అంటే ఈ సంవత్సరం అంతా రూపాయి దాచిపెట్టేది. సో ఒక్క ట్రిప్ ఇండియాకి వెళ్ళొస్తే ఖతం. ఇండియాకి వెళ్ళగానే మనతో వచ్చే వాళ్ళు కానీ, మనతో ఉన్న వాళ్ళు కానీ, మన పక్కన వాళ్ళు కానీ రాగానే మనమే ఖర్చు పెట్టాలని ఊహిస్తారు. ఎందుకంటే మనం అక్కడ మస్తు సంపాదిస్తున్నాం కదా, లారీలలో కట్టలు తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకుని అలా చూస్తారనమాట. సో ఎన్ఆర్ఐ అనగానే వీడేదో డబ్బులు బాగా సంపాదించాడు, బాగా ఉన్నాయి వీడి దగ్గర అనే ఫీలింగు మన వాళ్ళల్లోకి పోదో నాకైతే తెలియదు. కానీ ఒక జనరేషన్లో ఒక్కనొక రోజుల్లో బోల్డంత మంది సినిమా ప్రొడ్యూసర్లు ఉన్నారు ఎన్ఆర్ఐలు. ఇప్పుడు బోల్డంత మంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, బోల్డంత మంది. అంటే
ఈ ఎన్ఆర్ఐస్ లో కూడా కొంతమంది బాగా సెటిల్ అయ్యారు. ఎలా సెటిల్ అయ్యారు అంటే అదేది మన సినిమాలో డైలాగ్ లాగా చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయ్యారు, చదువు రాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు అని. ఎవరైతే ఇప్పుడు యూకేలోనే నాకు ఒక ఎగ్జాంపుల్, ఎవరైతే స్టూడెంట్గా వచ్చాడో ఆయనే కాలేజ్ పెట్టి ఆ కాలేజీని పెద్ద చేసి దాన్ని ఒక రేంజ్లో డబ్బులు సంపాదించుకునే స్టేజ్కి వచ్చాడు. అలాగా కొంతమంది తెలివిగా ఎదిగారు, కొంతమంది అదృష్టంతో ఎదిగారు. 100 మంది ఉంటే 100 మందిలో కేవలం 10-15 మంది ఎన్ఆర్ఐలు మాత్రమే బీభత్సమైన డబ్బున్న వాళ్ళు సంపాదించుకున్నారు, డబ్బు ఉన్న వాళ్ళు అయ్యారు. ఈ మిగిలిన 80 మంది 90 మంది అలాగే జనరల్ లైఫ్ లీడ్ చేస్తా పిల్లల్ని చదివించుకుంటా నార్మల్గానే ఉన్నారు తప్ప ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ అంటే వీడు లారీలో ఇంటికి డబ్బులు వేసుకొని పోతున్నాడు అని మాత్రం దయచేసి చూడకండి. నాకు ఇది ఎందుకు ఎప్పటి నుంచో చెప్పాలనిపించింది. యాక్చువల్గా ఈ పర్టికులర్ టైంలో నాకు తెలిసి చాలా మంది మీలో కూడా ఇలాంటి ఫేస్ చేసి ఉంటారేమో అనుకుంటున్నా. అండ్ ఎప్పుడన్నప్పుడు మనం స్థలం కొనడానికి పోయినా లేకపోతే ఎక్కడికన్నా పోయినా, ఫర్ సపోజ్ హైదరాబాద్లో ఎక్కడో మనం స్థలం చూడడానికి పోతున్నాం అనుకోండి, ఎక్కడన్నా హోటల్లో ఆపాలన్నా కూడా మన ఎవడైతే తీసుకుపోతున్నాడో వాడు మామూలు హోటళ్ళలో ఆపాడు, మంచి కొంచెం బిల్లు ఎక్కువ వేసే హోటల్లో ఆపుతాడు. చికెన్ దేరే ఏక మటన్ దేరే ఆర్డర్లు మస్తు చెప్తా ఉంటాడు. ఎందుకంటే మనదేమైంది అంటే ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట. ఇవన్నీ ఏంటంటే వాడు మామూలుగా హోటల్లో చపాతీ తిందాం అనుకున్నవాడు కూడా ఆ రోజు సరే హోటల్లో చికెన్ కర్రీ బాగుంటుంది సార్ మనం తిందాం, మనం ఏమంటాము సరే పదండి నో ప్రాబ్లం అంటాం. అంటే అక్కడ ఏంటంటే అదొక ఫీలింగ్ అనమాట, ఎన్ఆర్ఐ అంటే వీడి దగ్గర డబ్బులు బాగున్నాయని. సో అది ఫ్రెండ్స్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నది. కానీ చాలా మందికి తెలియని రియాలిటీ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్ఆర్ఐలు చెప్పుకునేంత గొప్పగా డబ్బులు సంపాదించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం టెన్షన్గానే బతుకుతున్నారు. ఎప్పుడు ఎవడి ఉద్యోగం ఉడుద్దో తెలియదు. ఉద్యోగం పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఒక్క నెల జాబ్ పోతే 4,000 నుంచి 5,000 పౌండ్లు ఇక్కడ, అదే అమెరికాలో అయితే కనీసం $5,000-6,000 నెలకి పెట్టే ఖర్చు ఎంత. ఒక 2-3 నెలలు కనుక లేకపోతే పరిస్థితి అగ్గమ్మ గోచరంగా ఉంటుంది. సో ఇవన్నీ ఎవరికి అర్థం కావు. అందరూ ఏంటంటే అమ్మ ఫ్లైట్ ఎక్కాడు వీడు వెళ్ళిపోయాడు అనుకోగానే కథం కల్లాసిగా మస్తు సంపాదిస్తున్నాడు అబ్బాయి అనుకుంటారు. సో అలాంటి ఎగ్జామ్షన్స్లో ఉండకండి. ఆ సెక్షన్ అయిపోయింది. ఇదివరకు ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళంతా ఆ రిచ్కి అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎన్ఆర్ఐ ఒక స్థలమో పొలమో కొనాలంటే పట్టి బోల్డ్ అంత టైం. ఎకరం 3 కోట్లు పెట్టో 4 కోట్లు పెట్టో 5 కోట్లు పెట్టో ఒక ఎకరం కొనాలంటే ఆ డబ్బులు మిగల్చాలంటే చాలా కష్టం. సో అది ఫ్రెండ్స్, నిజంగా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా ఉండుంటే, మీకు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురై ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం మనలాంటి 4 ఎన్ఆర్ఐకి షేర్ చేయండి. సో అందరూ విని సంతోషిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.